నమస్కారం అండి అందరికీ. సో శ్రీనివాస్ గారు, ముందు క్రిస్ప్గా ఒక ఒపీనియన్ తీసేసుకుంటాం ముగ్గురు దగ్గర. అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి విధుల్లో ఉన్న సిఐ అంటే పెద్ద ఆఫీసరే కదా అక్కడ వరకు, ఆయన్నే ఏం చేస్తావు, ఏంటి మా వాళ్ళని నూరేస్తావా, ఏమనుకుంటున్నావు, నేను ఎంత చూస్తా అధికారంలోకి వచ్చాక అని బెదిరిస్తే, అంటే ఆ బెదిరించే ధైర్యం అసలు ఎవరిచ్చారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు చేసి ఓడిపోయాక చేసి, అంటే ఏదో ఒకటి ఏదో ఒక వ్యవస్థ అన్నా దేనికో దానికి గౌరవం భయం ఉండాలి కదా శ్రీనివాస్ గారు. జనరల్గా వైకాపా నేతల డిఎన్ఏనే వాళ్ళంతా నేరస్తులు, నేరాలు చేయడానికి అలవాటు పడిన వ్యక్తులు, అవినీతి అరాచకాలకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఈ రోజు రాజారెడ్డి గారి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది ఇదంతా కూడా. అందువల్ల వాళ్ళు ఏదో భయపడతారు, చట్టాలను గౌరవిస్తారు అని మనం అనుకోవటము అది అత్యాశ అవుతుంది మొదట. రెండు, ఇంకోటి ఏంటంటే నిన్న పేర్ని నాని గారు స్టేషన్ దగ్గరికి వెళ్ళి హడావుడి చేయటం, లేకపోతే ఈ మధ్య కాలంలో అతను బాగా నోరు పారేసుకోవటం పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ మీద గారికి, ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడిచిద్ది, మనం ఎన్ని గొడవలు చేసినా ఎన్ని చేసినా కూడా వాళ్ళు మనల్ని అరెస్ట్ చేయటం లేదు. మన ప్రభుత్వంలో మనము ధూళిపాళ నరేంద్ర గారు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఈ విధంగా అయ్యన్న పాత్రుడు గారు, వీళ్ళందరినీ కూడా ఇళ్ల మీదకి వెళ్ళి గేట్లు పగలగొట్టి అసలు డోర్లు బద్దలు చేసుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం మనం. కానీ ఇవాళ మనల్ని అట్లా చేయటం లేదేంటి? అట్లా చేస్తే మనకి ప్రజల్లో ఏమైనా గుర్తింపు వచ్చిద్దేమో. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి ఎటు గుర్తింపు వచ్చే పరిస్థితి కనపట్టలేదు. అతను షటిల్ సర్వీస్ చేస్తా ఉన్నాడు, నిన్న ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు, ఇవాళ ఎక్కడ వల్ల లండన్ పోతున్నాడట. కాబట్టి మనం ఇటువంటి చేష్టలు చేస్తే పోలీస్ స్టేషన్ మీద దాడులు చేయటం, లేదంటే అక్రమంగా వెళ్ళేసి అందరినీ బెదిరియటం, ఇంకా మన ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆ కళల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు కిందబడి దొల్లాడినా, మీరు ఏమి చేసినా చట్ట ప్రకారమే వెళ్తాం మేము. కానీ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళిన తర్వాత చట్టం ఏంటో తన పని చట్ట ప్రకారమే. ఇప్పుడు రాజ్యాంగాన్ని మీరు మిమ్మల్ని ఏం చేయమని అడగట్లేదు. ఆయన విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారిని ఆయన ప్లేస్కే వెళ్ళి వేలు చూపించి ఏం చేస్తావు, నీ అంతు చూస్తా అధికారంలోకి వచ్చాక అంటే అది వైలేట్ చేసినట్టు కదా. ఎనివే తర్వాత న్యాయవాది ఆయన చెప్తారు. ఒక మాట చెబుతానండి, వాళ్ళ కుమారుడు కిట్టు అని చెప్పి ఎలియాస్ కృష్ణమూర్తి, అతను వాళ్ళ నాన్న మంత్రిగా ఉండగానే పోలీస్ స్టేషన్ మీదకు వెళ్ళి ఒక గంజాయి బ్యాచ్ ఒక జాతరలో ఇద్దరు కొట్టుకుంటే గంజాయి తాగి వాళ్ళిద్దరిని తీసుకొస్తే వాళ్ళ అబ్బాయి కిట్టు వస్తే అప్పటి ఎస్ఐ నేను పంపించనన్నాడని చెప్పి వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళ గంజాయి బ్యాచ్ని పిలిపించి అక్కడ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసే ముందు సీసీ కెమెరాలను బద్దలు కొట్టి వాళ్ళ నాన్న వచ్చే ముందు వాళ్ళ నాన్న వచ్చే నానా వీరంగం చేసి ఆ ఎస్ఐని విఆర్కి పంపించిన చరిత్ర. ఉదయం లెగిస్తే తండ్రి కొడుకులు కుటుంబం మొత్తం దొంగల కుటుంబం సార్. ఆమె చూస్తే జయసుధ గారు చూస్తే సతీమణి, నిన్నగాక మొన్న ఇతను ఆమెను అడ్డం పెట్టుకొని చెప్పి అక్కడ పౌర సరఫరాల గోడౌన్లో బియ్యం ఎన్నో వేల మెట్రిక్ టన్నులు కట్టి పౌర సరఫరాల శాఖ ఫైన్ వేస్తే 1,70,00,000 అప్పటికప్పుడు కట్టి పరారైపోయి. నేను ఒక్కటే అడుగుతున్నా సూటిగా పేర్ని నాని, అయ్యా పేర్ని నాని, నిన్న నువ్వంతా మగాడిపోయి నువ్వేదో పెద్ద మొనగాళ్ళలాగా పోయి పోలీస్ స్టేషన్లో ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ని బెదిరించే కంటే అసలు నువ్వు 15 రోజులు పరారు ఎందుకు అయిపోయా? మీ దంపతులు, మీ కొడుకుతో, మీ కుటుంబంతో సగా నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మగాడివైతే, నేను తప్పు చేయలేదు, నేను బియ్యం అమ్ముకోలేదు, గోడౌన్లో బియ్యం ఉన్నాయి, నన్ను అరెస్ట్ చేయండి అని ఆ రోజు ఉండొచ్చుగా. నీ ఆకు రౌడీలు, ఈ ఆకు రౌడీలకి చట్టం భయపడదు, తెలుగుదేశం పార్టీ భయపడదు. ఎస్పీ గారు ఖచ్చితంగా స్టే ఇచ్చాడు, ఆయన మీద కేసు నమోదు చేస్తున్నాము, అరెస్ట్ చేయబోతున్నాము అని అన్నారు. మీరు ఎన్ని వేషాలు వేసినా సార్. ఉమేష్ చంద్ర గారు, ఇప్పుడు నిన్న ఇందాక నేను బయట ప్లే చేశాను, ఆయన ఏమన్నారు,